నమస్తే అండి. ఉమాదేవి ఛానల్కి అందరికీ స్వాగతం. ఆ పాట విన్న గిరిధర్ అవును, ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి. ఇలాంటి కూతురు పుట్టినందుకు నా కర్మ నేనే అనుభవించాలి. లేకపోతే నాలాంటి దుర్మార్గుడికి ఇలాంటి లంకిని శంకిని రాక్షసి కూతురుగా పుట్టక ఏ సీత అరుంధతి అలాంటి దేవత కూతురుగా పుడుతుందా? తప్పదు. ఎవరు చేసిన కర్మ వాళ్ళే అనుభవించాలి అనుకుంటూ శారద దగ్గరకు వెళ్ళి, శారద నన్ను క్షమించు అంటాడు. శారద ఎందుకు అంటే ఏమీ లేదు అని గిరిధర్ మౌనంగా ఉండిపోతాడు. అంతే, అందరూ బట్టలు తీసుకొని బయటికి వస్తారు. శరత్ కుటుంబంలో అందరూ ఒకదానిలో, రాజేంద్ర కుటుంబం ఒకదానిలో కూర్చొని కారులో బయలుదేరుతారు. సంజయ్ మాత్రం రాజేంద్ర వాళ్ళు కూర్చున్న కార్ని నడుపుతాడు. అలా అందరూ ఇంటికి చేరుకోగానే అందరూ కారు దిగి వెళ్ళిపోతారు. కానీ సంజు మాత్రం చివరికి దిగుతుంది. అప్పుడు సంజు నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు అంటాడు. ఓహో, ఎలాగో పెళ్ళికి ఇష్టంతో ఒప్పుకోలేదు, ఇలా ఇంట్లో బంధించి నువ్వు అనుకునేది జరగాలి అని చెబుతున్నావా అంటుంది సంజు. అంతే, సంజుని గట్టిగా చేయి పట్టుకొని మీదికి లాక్కొని బలవంతంగా ముద్దు పెడతాడు పెదవుల పైన. అవును, ఇంకా నువ్వు నాతోనే ఉంటావు, నీ మొగుడుగా నిన్ను చూసుకోవాలి కదా, అందుకే అంటాడు సంజయ్. అందుకు సంజు, నిన్ను నేను ఎప్పటికీ నాకు మొగుడుగా ఒప్పుకోను, అందరికీ నువ్వు అంతే, నాకు ఎప్పటికీ నా జీవితం నాశనం చేసిన దుర్మార్గుడివే, నా జీవితంలోకి వచ్చిన రాక్షసుడివే, మా అమ్మ నాన్న అక్క మరియు నానమ్మ ఎవరికి ఏమీ చెప్పనియ్యకుండా నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాలి అని నువ్వు ఎన్ని వేషాలు డ్రామాలు ఆడినా పర్వాలేదు, ఇప్పుడు బాలు నీ కోట్లో ఉంది. కానీ నాకు ఒకరోజు వస్తుంది, ఆ రోజు సంజన అంటే ఏమిటో నీకు అర్థమవుతుంది. అంతేకాదు, ఈరోజు నువ్వు మా అక్కని చూపించి నన్ను భయపెట్టి పెళ్ళికి నేను ఒప్పుకోకున్నా ఒప్పించావు. అదే అక్కని బావని అడ్డం పెట్టి
నీతో నాకు పెళ్ళి ఇష్టం లేదు. ఈ అమ్మాయి నాకు వద్దు అనేలాగా చెప్పిస్తాను. ఇల్లు అలగ్గానే పండగ కాదు మిస్టర్ సంజయ్. అయినా నువ్వు నా ప్రేమని ఎప్పుడో చంపేశావు. నా ప్రేమ ఎప్పుడు చచ్చిపోయిందో నేను కూడా అప్పుడే చచ్చిపోయాను. కానీ ఇంకా బతికి ఉన్నాను అంటావా? ఇది ప్రాణం లేని ఒక రాయి, ఒక రాతి బొమ్మ. మనసులో రాగాలు పలికించవచ్చు, కానీ మనసే లేని రాయిలో రాగాలు పలకవు. అయినా పెళ్ళి ఆపేద్దామని ఆలోచించే వ్యవధి కూడా నాకు లేకుండా చేశావు. నా ప్రాణానికి ప్రాణమైన నా ప్రేమని దూరం చేసి ఏమి సుఖపడాలి అని ఇప్పుడు ఈ పెళ్ళి నా శరీరం కోసమే కదా అంటుంది. అంతే. సంజయ్కి కోపం ఆపుకోలేక పళ్ళని ఒకటి పీకుతాడు. గట్టిగా గొంతు పట్టుకొని, ఏమి చేసినా గమ్మునే ఉన్నాను అని నువ్వు నోటికి వచ్చిందల్లా వాగితే కూడా గమ్మునే ఉంటాను అనుకుంటే ఎలా? ఇప్పుడే నువ్వు ఇప్పుడు నవ్వాలా? నువ్వు బాధలో ఉన్నావని నేను ఎంత సర్దుకుపోతుంటే నీకు అర్థం కావడం లేదు. అయినా నీ శరీరం కావాలి అంటే ఇప్పుడు ఇక్కడే నిన్ను నేను నా సొంతం చేసుకోగలను. కానీ మాట కోసమే నిన్ను భరించేది, అర్థమైందా అంటాడు. అలాగైతే ఈ పెళ్ళి ఆపేయి. నిన్ను పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అంటూ 2 చేతులు ముఖానికి అడ్డు పెట్టుకొని ఏడుస్తుంది. చూడు సంజు, ఈ పెళ్ళి నువ్వు నేను కోరుకుంటే జరగడం లేదు. మన తలరాతలో ఎప్పుడో రాసింది. అయినా నేను నీకు ఇష్టం లేదు, కానీ నిన్ను నేను ఎప్పటి నుండో ఇష్టపడ్డాను. సరేనా? ఇంకా ఈ పెళ్ళి అంటావా? ఇప్పుడు ఆపేస్తే మీ అక్క పెళ్ళి కూడా ఖచ్చితంగా ఆగిపోతుంది. తర్వాత నాకు ఏమీ సంబంధం లేదు. ఒకవేళ నువ్వు ఈ పెళ్ళి తప్పించుకోవాలి అని ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఆ మరుక్షణం ఈ కుటుంబం మొత్తం ప్రాణంతో ఉండదు. ఎక్కడికి వెళ్ళాలి అన్నా నాకు చెప్పి నన్ను అడిగిన తర్వాత వెళ్ళు. కాదు కూడదు అని సొంత నిర్ణయాలు తీసుకుంటే
నీకు ప్రాణం అయిన మీ నాన్నని మళ్ళీ ప్రాణంతో చూడవు అని చెప్పి మనసులో నన్ను క్షమించురా సంజు, తప్పడం లేదు, నీతో కఠినంగా ఉండడం లేదంటే మళ్ళీ నీకే ప్రమాదం. అందుకే నీకు ఇన్ని షరతులు. నేను గమ్ముగా ఉంటే నువ్వు మరి ప్రమాదం తెచ్చుకుంటావు. తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు. ఇప్పుడు నేను నిన్ను కంటి పాపలా కాపాడాలి, తప్పదు. అయినా నువ్వు మొండి అయితే నేను జగమొండి పెళ్ళి రోజు దాకా కాపాడాలి. తర్వాత మా ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాను. అప్పుడు నిన్ను ఎవరు ఏమీ చేయలేరు అని మనసులో అనుకుంటాడు. అంతే సంజు తన చేయి విడిపించుకొని కారు దిగి వెళ్తూ నన్నైతే బంధించావు, మరి ఇప్పుడు నీకు నచ్చినట్టే అంతా జరుగుతుంది. ఒకవేళ నా ప్రాణం శిక్ష కోసం ఎగిరిపోతే బంధించగలవా? అప్పుడు నువ్వు బంగారు పంజరంలో పెట్టిన నా ప్రాణాలు కాపాడలేవు. ఈ ప్రాణం ఎప్పుడో పోయింది, కానీ ఏమి చేయను. నా చుట్టూ కొన్ని బంధాలు ఉన్నాయి, వాటి కోసం తప్పదు. ఎన్ని బాధలైనా కష్టాలైనా ఇలా నా రాతలో ఇంకా ఎన్ని రోజులు ఉందో అని రోజులు తప్పదు అంటూ ఏడుస్తూ వెళ్ళిపోతుంది. గుమ్మం దగ్గరకు వెళ్తానే కంటిలో నీళ్లు తుడుచుకొని బట్టలు బాగా సర్దుకొని మామూలుగా వెళుతుంది. అప్పుడు సావిత్రి గారు, ఏమిటే అన్ని వయ్యారాలు పోతున్నావు, ఏమి తెచ్చావు, ఏమిటి అంటుంది. తెచ్చానే సావి, నీకు ఎప్పుడు చూసినా సీత కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, తొందరగా రా అంటావు కదా, అందుకే ఎలకల మందు తెచ్చాను. ఒక మంచి రోజు చూసుకుంటే నేను దగ్గర ఉండి నీకు తులసి తీర్థంలో కలిపి ఇస్తాను. అప్పుడు నువ్వు ఏకంగా కైలాసంకో వైకుంఠానికో పోతువు. అప్పుడు ఎలకలే కాదు, కనీసం చీమ కూడా కూతదు అంటుంది మూతి తిప్పుతూ. అందుకు సావిత్రి గారు,
మూతి తిప్పి 30 వంకర్లు తిప్పకు, మరీ మూతి 30 వంకర్లు తిప్పకు, మెడ పట్టేయగలదు. నాకు అప్పుడప్పుడే ఎలకల మందు అవసరం లేదులే, దాన్ని దాచి ఉంచు. నీకు కాబోయే మొగుడికి గొడవ జరిగితే అప్పుడు దాన్ని నీకు పాయసంలో కలిపి పెట్టమంటానులే అంటుంది. అందుకు సంజు, నేనెందుకు తాగతాని ముసలి, అవసరమైతే నీకు వాడికి ఇద్దరికి అంటూ వెనక్కి తిరిగేసరికి కాలిపి అంటూ రాగం తీస్తుంది. అంతే, అయిపోయాను. ముసలిది బాగా ఇరికించేసింది. దాని మాటల్లో పడి వీడు బయటే ఉన్నాడు అని మర్చిపోయాను అని అన్నీ విన్నాడా ఏమిటో, కనీసం తప్పించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఎలా అని నాలిక కొరుక్కుంటుంది. అబ్బా, ఔచ్, దేవుడా. ఇప్పుడు ముసలి అని కోపంగా సావిత్రి గారి వైపు తిరుగుతుంది. అప్పుడు సావిత్రి గారు నవ్వుతూ నెక్కిరిస్తూ భుజాలు ఎగరేస్తూ, అయిందా ఇప్పుడు అమ్మాయి గారికి తిక్క కుదురుతుంది. నాకు ఎలకల మందు పెడతావా? వచ్చాడు ఈ మొగుడు, ఎలకల మందే పెడతావో లేకపోతే నువ్వే తింటావో ఇప్పుడు నేను చూస్తాను అంటూ కళ్ళతో సైగ చేస్తుంది. అంతే, సంజు 2 చేతులు పిడికిలి బిగించి గట్టిగా కళ్ళు మూసుకొని సీత అని అరుస్తుంది. అంతే, రాజేంద్ర వచ్చి ఏమి నాన్న, ఏమి అయింది అంటాడు. అందుకు సంజు సమాధానం చెప్పేలోపే రాజేంద్ర సంజయ్ని గుమ్మం దగ్గర నిలబడి పోయారు. ఏమిటి అల్లుడు గారు, లోపలికి రండి అంటాడు. అందుకు అలాగే మామయ్య, వస్తున్నాను. ఈలోపు సంజు ఏదో అమ్మమ్మ గారితో చెప్తూ ఉంటే వింటున్నాను అంటాడు. అవునా, ఏమి చెప్పావు నానా అంటాడు. అందుకు రాజేంద్ర, అది నేను చెప్తాను మామయ్య అంటాడు సంజయ్. అందుకు అబ్బా, భలే ఇరుక్కున్నావే, చుప్పనాచి, ఇప్పుడు చెప్పవే నా కొడుక్కి సమాధానం అంటుంది సావిత్రి గారు చిన్నగా సంజు చెవి దగ్గర. అందుకు సంజు, ముసలి నీకు ఎలకల మందు కాదే, పాయసంలో పాయిజన్ కలపాలి, అప్పుడు నాకు పట్టిన దరిద్రం పోతుంది అంటుంది. సంజన రాజేంద్ర
సంజయ్ రాజేంద్ర చెప్పు అల్లుడు గారు అంటాడు. వెంటనే సంజు అదే రాజా, సావి కూడా కాఫీ అడిగింది. ఉండు, సావికి నీకు సంజయ్ గారికి ఒకేసారి కాఫీ కలిపి తెస్తాను అన్నాను అంతే అని సీత అంటూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది. అక్కడ సీత సంజు వాళ్ళు పకోడీ కాఫీ వేడివేడిగా తయారు చేస్తారు. అంతే సంజు సీత సావి వాళ్ళకి కాఫీ కావాలి అంట, వెళ్ళు ఇవ్వు అంటుంది. అందుకు సీత అత్తయ్యకు ఇవ్వడం నాకు తెలుసు, నువ్వు అల్లుడు గారికి ఇవ్వు, లేకపోతే అసలు బాగోదు. అది కాకుండా మీ నాన్న అక్కడే ఉన్నారు, ఆయన మళ్ళీ బాధపడతాడు అంటుంది. ఇంకా చేసేది ఏమీ లేక రాజేంద్రకి, సావిత్రి గారికి, సంజయ్కి ఒకే ట్రేలో పకోడీ పట్టుకొని పోతుంది. వెనకాలే సీత కాఫీ తీసుకొని పోతుంది. అప్పుడు సంజయ్ సావిత్రి గారి పక్కన కూర్చొని, అమ్మమ్మ, మనమిద్దరం నిజంగానే పకోడీ తిన్న తర్వాత ఉంటామా అంటాడు. ఇప్పుడు చూడాలి. సంజు ఏం చేస్తుందో మరి. సావిత్రికి సంజయ్కి సంజు మందు పెడుతుందా, మరి ఏమి చేస్తుందో. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో తప్పకుండా మీ అభిప్రాయం చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రమా, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో చెప్పండి.